హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచంద్ర ఆఫీషియల్. సో ఈరోజు వచ్చేసి బర్త్డే గిఫ్ట్స్ అనమాట. మొన్న వచ్చిన గిఫ్ట్స్ని బ్లాగ్లో చూపిద్దామనేసి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. బర్త్డే గిఫ్ట్స్ అన్నాను కదా, సో అది దీని తర్వాత చూపిద్దామనేసి ఫస్ట్ ఇది పోస్ట్ చేశాను. సో మా పాప వచ్చేసి వాళ్ళ టీచర్కి గిఫ్ట్ ఇద్దామనేసి ఊరికే అంటుంటే సరే అని ఇంకా లాస్ట్ డే కదా, ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతుంది అనేసి సో ఈ గిఫ్ట్ అనేది పంపించాను విత్ దిస్ మెసేజ్. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా పాప అయితే ఇంకా ఎక్కువ. ఇంకా రాగానే వాళ్ళ డాడీకి కాల్ చేసి చెప్పింది నేను గిఫ్ట్ ఇచ్చాను అనేసి. సో వాళ్ళ మ్యామ్ ఇంకా ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూసి. ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను స్కూల్కి. ఇంకా స్కూల్ ఇంటి నుంచి కొంచెం దగ్గరే. సో వెళ్ళగానే పాప ఒక్కతే వచ్చింది. అయితే మ్యామ్ని పిలువ తీసుకొని వస్తుంటే చాలా స్మైల్ చేస్తూ బాగా వచ్చింది. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇప్పుడు ఇంకా గిఫ్ట్స్ అనేవి ఓపెన్ చేద్దాము. సో చూసేయండి ఇంకా బ్లాగ్. సో ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి పిలిచాము, విలేజ్ నుంచి అంటే ఎవరు రాలేదు. ఇంకా అంటే వాళ్ళకి పిలవలేదు కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఇంటి దగ్గర బ్యాంగిల్ స్టోర్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళకి. సో ఆ రోజు తను లేకుండా వాళ్ళ హస్బెండ్ వచ్చారు, పిల్లలు వాళ్ళ హస్బెండ్. సో ఇచ్చారు జ్యువెలరీ అలా వేసుకోవడానికి. వెయిట్ కూడా ఉంది, అలా సౌండ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా అన్నయ్య ఇచ్చారు. మా అన్నయ్య ఒకరు వచ్చారు వాళ్ళ ఫ్రెండ్తో. మా వదిన విలేజ్లో ఉందని రాలేదు. సో ఇంకా ఓపెన్ చేయలేదు, వీడియో తీసిన తర్వాత ఓపెన్ చేద్దామనేసి. డెకోర్ పీస్ అన్నమాట, గణేష్ది. మా ఇంటి ముందు ఆంటీ ఇచ్చారు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. గణేష్ది. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చింది, ఇంటి దగ్గరలో ఉన్న ఫ్రెండ్. ఇంట్లో ఎరేజర్ ఆల్రెడీ మా పాప యూజ్ చేస్తుంది. టైర్ లాగా వచ్చింది అనమాట. తనకి బాగా అనిపించి తీసుకుంది. ఎగ్జామ్స్కి అదే యూజ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ వచ్చింది. సో నైట్ చాలా లేట్ వచ్చింది, 9:30 కదా. సో ఈ ఫ్రాక్ తీసుకొని వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్, ఏం హార్ష్గా ఏం లేదు. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి నాకు ఇచ్చింది శ్రీవేణి. ఇది వచ్చేసి మా ఇంటర్ ఫ్రెండ్ హేమ ఇచ్చింది. సో కాటన్, చాలా కంఫర్ట్గా ఉంటుంది వేస్తే కూడా. ఎందుకో సడన్గా ఇక్కడ వాయిస్ ఓవర్ పోయింది, సో మళ్ళీ అందుకే ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి రమ్య, కాలేజ్ ఫ్రెండ్, తిని కూడా. సో ఈ ఫ్రాక్ తీసుకొచ్చింది. చాలా సాఫ్ట్ ఉంది క్లాత్. బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది అలా. నెక్స్ట్ వచ్చేసి టెడ్డీ బేర్ మా అత్తమ్మ మామయ్య ఇచ్చారు. అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు. కానీ పాప దీన్ని చూస్తూ ఏడుస్తూనే ఉంది. సో తీసుకొని లోపల పెట్టేసాను, వాళ్ళకి ఇంకా ఓపెన్ చేయలే.
చాలా క్యూట్గా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ మా ఫ్రెండ్ నవ్య వచ్చేసి రింగ్ తీసుకొని వచ్చింది, గోల్డ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చారు. సో సింగిల్ది కూడా ఉండే, బట్ ఇంకా ఇద్దరు ఉన్నారు కదా గొడవ పడతారు అనేసి ఇలా తీసుకొచ్చాను. క్వాలిటీ బాగుంది, ఇద్దరు కూర్చోవచ్చు అండ్ 365 degrees తిరుగుతుంది. ఇది చాలా బాగుంది, ఇద్దరు దీంట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న అమ్మాయి అయితే అసలు వదలదు. సో ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చేసి మనీ పెట్టారు. సో ఇంతే గిఫ్ట్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఇప్పటితో బ్లాగ్ అనేది పూర్తయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.